కదూ. ఈ అమ్మాయి కూడా నేర్చుకుంటోందా? హే అబ్బాయ్, హిప్ హాప్ డాన్స్ నేర్చుకోవాలని ఉందా? లేదు, నేను ఇంగ్లీష్ ట్యూషన్ నుంచి ఇంటికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. నువ్వు గనుక హిప్ హాప్ బాగా నేర్చుకుని ఇంగ్లీష్ తెలుసుకుంటే నువ్వు గొప్ప ఇంటర్నేషనల్ స్టార్ అవుతావు. కానీ నాకు సార్ లోపలికి రండి సార్. ఓకే, వస్తున్నాను. హాయ్, ఎలా ఉన్నావు? హలో. నువ్వు కూడా డాన్స్ నేర్చుకుంటున్నావా? అది సరే సార్, త్వరగా లోపలికి రండి. ఇదిగో వచ్చేస్తున్నా. తర్వాత కలుద్దాం, బాయ్. ఆ అమ్మాయి పేరు మైకోనా సార్? చూడు, నువ్వు చేరతావా? ఒక వారం పాటు మేము ఫ్రీగానే నేర్పిస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం? అయితే ఆ అమ్మాయి నాకు ఫ్రెండ్ అవుతుంది. ఆ తర్వాత నేను డాన్స్ నేర్చుకుంటే మ్యాన్, నా పేరు టీ కాసా, మాది న్యూయార్క్. చెక్ ఇట్ అవుట్. అందరూ నన్నే చూస్తున్నారు. ఈ స్టైల్ నేను అనుకున్నట్టే నిజంగానే అదిరిపోయింది. షించాన్ అంటే ఇక్కడికి వచ్చాడు. రమస్ చేస్తాడో ఏంటో. హే, నువ్వు మా కసామావే కదా? ఏంటి నీ స్టైల్ విచిత్రంగా ఉంది? హే మ్యాన్, నేను కజామా కాదు. నా పేరు టీ కాజా. న్యూయార్క్ లోనే పుట్టి పెరిగా. చెక్ ఇట్ అవుట్. ఏంటి కసామా ఇది? నిన్ను చూడడానికి చాలా కామెడీగా ఉంది. కాదు కాదు కాదు, నేను టీ కాజా. న్యూయార్క్ నుంచి వచ్చానని ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు చెప్పే కజామా ఎవరో నాకు తెలీదు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా అమ్మకి ఫ్రీ అంటే చాలు కదా, చాలా ఇష్టం. నువ్వు కూడా వారం రోజులు ఇక్కడ ఫ్రీగా నేర్చుకోవడానికే కదా వచ్చావు. అదేమీ లేదే. హే పిల్లలు, లెసన్ స్టార్ట్ చేద్దామా? హే, లెసన్ డాన్స్ చేస్తున్నప్పుడు నీ కళ్ళజోడు మిగతా వస్తువులు తీసేయి. నీ టోపీ కూడా తీసేసేయి. డాన్స్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది. అలా చేయకు షించాన్. అయితే నువ్వే నా కసామావి. ఇప్పుడు చూడడానికి ఇంకా బాగున్నావు. ఇందాక నువ్వు బాగానే ఉన్నావు, కానీ డాన్స్ చేసేటప్పుడు ఈ చైన్లు ఇబ్బందిగా ఉంటాయి. నువ్వు చెప్పింది నిజమే. డాన్స్ లో నేను నీకంటే అడ్వాన్స్డ్ గా ఉన్నాను. సరే, నువ్వు బాగా డాన్స్ చేయి. బాయ్. అలాగే, నేను ప్రయత్నిస్తాను. ఏమైంది? నువ్వు ఈ లూజు బట్టల్ని వేసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆకర్షించాలని అనుకుంటున్నావా? అబ్బే, అలాంటిదేమీ లేదు. నువ్వు 5 ఏళ్ల చిన్న పిల్లాడివి. ఇప్పుడు నా వయసు నిన్నెవరైనా అడిగారా? హే పిల్లలు, ముందు నేను చేసినట్టు చెయ్యండి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. ఇలా చేయడం చాలా కష్టంగా ఉంది. నువ్వు ఈ డాన్స్ నువ్వు ఎవరి దగ్గరైనా నేర్చుకున్నావా? లేదండి. ఏంటి, ఈ డాన్స్ నీ సొంత డాన్సా? అబ్సల్యూట్లీ ట్రూ. అబ్బాయి, నిజంగా ఈ మూమెంట్ అదిరిపోయింది. ఇది ఒక ఫ్రీ స్టైల్. ఇదే నిజమైన హిప్ హాప్. ఏంటి, నిజంగానా? అరే, నేనేమి అంత అద్భుతంగా చేయట్లేదు. చివరి రోజున మనం ఒక ప్రదర్శన ఇవ్వబోతున్నాం. అందుకు మీరందరూ కష్టపడి ప్రాక్టీస్ చేయండి, అర్థమైందా? ఏ అబ్బాయి? యా ష్యూర్ సార్. ప్రదర్శన. అది ఇలాగ చేయాలి కదా. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. అబ్బాయి, ఏం చేస్తున్నావు? షించాన్, నువ్వా? డాన్స్ చేస్తున్నావా నాన్న? హిప్ హాప్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆహా, గమనించనా? వద్దు, నాకేం అక్కర్లేదు. నేర్పిస్తావా? ముందుగా నువ్వు ఒళ్ళుని బెండ్ చేయాలి, లైక్ దిస్. కానీ ఈ డాన్స్ ఏదో విచిత్రంగా ఉంది. ఇలాగేనా? స్టెప్ 2, నువ్వు లెఫ్ట్ సైడ్ ని ఇలా ఎత్తాలి. ఇంకా ఈ డాన్స్ చాలా కష్టంగా ఉంది. అలా కాదు. హిప్ డాన్స్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? నేను ఇంకా ఏమీ అనుకోవడం లేదే. నీ బలం అంతా దీని మీద నువ్వు పెట్టాలి. ఇదిగో ఇలా గుంకా. ఇలాగా? ఆ తర్వాత ఇలా ఝుంకా. అలాగే. ఫాస్ట్ గా ఇలా చేయాలి. డుబక ఝుమక, డుబక ఝుమక. ఇది ఓకేనా? హే పిల్లలు, ఈ రోజు మనం డాన్స్ ప్రదర్శన ఇవ్వబోతున్నాం. ఇప్పుడు మీ పై క్లాస్ లో ఉన్న వాళ్ళు చేస్తారు. అమ్మాయే.
బాగా డాన్స్ చేస్తోంది. నెక్స్ట్ రాబోయేది ట్రయల్ కోర్సు నుంచి ఇద్దరు అబ్బాయిలు టీకా జామా ఇంకా భుని భుని షించా. మైకో దయచేసి నా డాన్స్ చూడు. నేను చేసే డాన్స్ నువ్వు మెచ్చుకోవాలి. యో యో కాసుకామేలో పుట్టాం, కాసుకామేలో పెరిగాం. ఈ ఊరిని మేము వదిలి వెళ్ళము. ఫుటాబా స్కూల్లో మేము కలిసి చదువుతున్నాం. నేను తోరు కజామా, తను షించాన్. బురి 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 షించా నిజంగా నువ్వు చాలా అద్భుతంగా చేస్తున్నావు. అద్భుతంగా ఉంది. ఏమయ్యింది? ఇక నీకు నడుము కొట్టేసిందా? నువ్వు అలా అనకు. కావాలంటే నీకు మసాజ్ చేయనా? నా